భారత్ న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న 3 వన్డేల సిరీస్ లో ఇప్పటికే 2 మ్యాచ్ల్లో చెరొక విజయం సాధించి 1-1తో సమంగా ఉన్నాయి. ఇక నిర్ణయాత్మక 3వ వన్డే మ్యాచ్ 18వ తేదీన ఇండోర్ వేదికగా జరగనుంది. అయితే రెండో మ్యాచ్ లో బౌలింగ్ వైఫల్యం టీమిండియా ఓటమికి ప్రధాన కారణంగా చెప్పవచ్చు. రాజ్కోట్ పిచ్ పై గెలిచేందుకు సరైన టార్గెట్ ఉన్నప్పటికీ మిడిల్ ఓవర్లలో బౌలర్లు వికెట్ తీయలేకపోవడం టీమిండియా ఓటమికి ప్రధాన కారణం. ఈ నేపథ్యంలోనే టీమిండియాలో 2 మార్పులు చోటు చేసుకునే అవకాశం ఉంది 3వ వన్డేకు. రెండో వన్డే మ్యాచ్ లో వాషింగ్టన్ సుందర్ స్థానంలో తుది జట్టులోకి వచ్చిన తెలుగు కుర్రాడు నితీష్ కుమార్ రెడ్డి ప్రభావం చూపడంలో విఫలమయ్యాడు. దీనిపై టీమిండియా అసిస్టెంట్ కోచ్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. మ్యాచ్ అనంతరం జరిగిన విలేకరుల సమావేశంలో అసిస్టెంట్ కోచ్ మాట్లాడుతూ నితీష్ ప్రదర్శనపై అసహనం వ్యక్తం చేశాడు. మేము నితీష్ కు ఒక మంచి ఆల్రౌండర్ గా తీర్చిదిద్దుదామని నిరంతరం చర్చిస్తున్నాం. అతనికి తగినంత టైం ఇస్తూనే ఉన్నాం. కానీ అవకాశం వచ్చినప్పుడు అతను ఆశించిన స్థాయిలో రాణించడం లేదు అని అసిస్టెంట్ కోచ్ చెప్పుకొచ్చాడు. రెండో వన్డేలో నితీష్ కుమార్ రెడ్డి బ్యాటింగ్ లో కేవలం 20 పరుగులు మాత్రమే చేశాడు. ఇక బౌలింగ్ లో 2 ఓవర్లు మాత్రమే వేసి వికెట్ తీయకుండా 13 పరుగులు ఇచ్చాడు. దీంతో 3వ వన్డే నుంచి అతన్ని తప్పించి అతడి స్థానంలో గంభీర్ ప్రియ శిష్యుడైన ఆయుష్ బాదోనికి చోటు కల్పిస్తారనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఇక మరోవైపు ప్రసిద్ధి కృష్ణపై వేటు పడే అవకాశం ఉంది. తొలి మ్యాచ్ లో 2 వికెట్లు తీసినప్పటికీ దారుణంగా పరుగులు ఇచ్చాడు. ఇక రెండో వన్డేలో ప్రసిద్ధి కృష్ణ 1 వికెటే పడగొట్టాడు. దీంతో 3వ వన్డేలో అతన్ని తప్పించి హర్షదీప్ సింగ్ కు ప్లేయింగ్ 11 లో అవకాశం రానుంది. 3వ వన్డేకి వేదికైన ఇండోర్ లోని హోల్కర్ స్టేడియం బ్యాటింగ్ కు స్వర్గధామం కావడంతో భారత్ భారీ స్కోరు లక్ష్యంగా బరిలోకి దిగే అవకాశం ఉంది.